హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా పేరు దేవీరమ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఈరోజు వీడియోలో నేను హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఉంటుంది కదా, అది సింపుల్గా ఈజీగా ఎలా ఐరన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. సో మనం ఐరన్ చేసుకునే ముందు షర్ట్ మనం ఇలా బెడ్ కానీ టేబుల్ కానీ ఏదైనా సరే ఇది మెయిన్. దాని తర్వాత ఒక మెత్తగా ఉండేది ఒక బెడ్షీట్ లాంటిది వేసుకున్నాను, దుప్పటి. దానిపైన ఒక కాటన్ వేసుకున్నాను. కాటన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. మన ఇంట్లో నార్మల్గా పంచలు ఉంటాయి కదా, అదే ఇది. నెక్స్ట్ ఐరన్ బాక్స్ ప్రీ హీట్ పెట్టుకున్నాను. ప్రీ హీట్ పెట్టుకోవడం వల్ల మనం తొందరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం కాలర్తో స్టార్ట్ చేయాలి. ఫోల్డింగ్స్ ఎక్కువ లేవు కాబట్టి నేను వాటర్ అయితే ఏం స్ప్రే చేయట్లేదు. ఒకవేళ ఫోల్డింగ్స్ మనకు కానీ ఎక్కువగా ఉన్నాయంటే మనం ఖచ్చితంగా వాటర్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం నేను ఇది కాటన్ షర్ట్ కానీ హైలో పెట్టుకోలేదు. కాటన్కి ఇంకా ఊల్ పెట్టుకున్నాను. నార్మల్గా ఊల్ టు సిల్క్ మధ్యలో పెడతాను అనమాట. మనం వాటర్ స్ప్రే చేసుకున్నట్లయితే ఫుల్ హైలో పెట్టుకుంటాను, కాటన్ పెట్టుకుంటాను. వాటర్ స్ప్రే చేయట్లేదు కాబట్టి ఊల్ టు సిల్క్ మధ్యలో పెట్టుకుంటాను. దాని నెక్స్ట్ ఇది హ్యాండ్ నీట్గా మనకి ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ పైన కూడా చూసుకోవాలి. దాని నెక్స్ట్ ఇలా అనుకోవాలి. ఒకవైపు చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ చేసుకున్నాం. ఇలా వేసుకొని మనం ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా అన్నామంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేసుకునేటప్పుడు 2 సైడ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. హ్యాండ్స్ నెక్స్ట్ నేను బటన్స్ ఉన్న వైపు తీసుకుంటాను షర్ట్. ఇలా దీన్ని మనం నీట్గా ఇలా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. జస్ట్ ఇక్కడ వరకు అయితే మనకు సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ బటన్స్ వైపు ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ ముడతలు అయిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని షర్ట్స్. అది వాటర్ స్ప్రే చేసి మనం ఐరన్ చేసినా కూడా బటన్స్ చుట్టూ ముడతలు అలానే ఉండిపోతాయి కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం రివర్స్లో పెట్టుకోవాలి. బటన్స్ కిందకు ఉండాలి ఇలా అన్నమాట. ఈ ప్లెయిన్ వైపు అనేది పైకి ఉండాలి. అప్పుడు మనం ఒకసారి వాటర్ స్ప్రే చేసి ఇలా అన్నామంటే మనకి బటన్స్ దగ్గర ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. ఇది ఎక్కువ ఫోల్డింగ్స్ లేదు కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు. ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్న షర్ట్కి చాలా బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇలా తీసుకున్నాక మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా. ఇక్కడ ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ కూడా మర్చిపోకుండా మనం ఇట్లా ఐరన్ చేసేసుకోవాలి. దాని నెక్స్ట్ ఇలా కింద నుంచి మనం పై వైపు చేస్తాం. మర్చిపోకుండా ఈ బటన్స్ మధ్యలో కూడా మనం ఒకసారి బాక్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన సరికల్లా మనం హ్యాండ్ కింద నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకవేళ మీకు వీడియో ఫాస్ట్గా అనిపిస్తే ఇది కొద్దిగా స్లో మోషన్లో పెట్టి చూసుకోవచ్చు. యూట్యూబ్ ఫీచర్ మనకి అవైలబుల్గా ఉంది కదా. సో అలా ఇంకో వైపు తిప్పేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ సైడ్ బటన్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒకసారి ఐరన్ ప్రెస్ ఇచ్చేసాక నెక్స్ట్ కింద నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పై నుంచి కిందకి రాకూడదు, ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి షర్ట్స్.
సో కింద నుంచి పైకి వెళ్ళామంటే మనకి ఫాస్ట్గా ఇంకా నీట్గా కూడా అయిపోతుంది. కింద నుంచి ఈ పైకి వచ్చేసరికి కింద నుంచి మనం హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టూ సైడ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్టే బ్యాక్ పార్ట్ చేసుకున్నామంటే అది ఫోల్డింగ్స్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి వేసుకోవాలి నీట్గా. ఒకవేళ పొరపాటున మనం మడత పెట్టి ఐరన్ చేసేసామనుకోండి, ఆ మడత మనం ఎన్నిసార్లు ఐరన్ చేసినా పోదు. వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేస్తేనే ఫోల్డింగ్ పోతుంది. ఐరన్ వల్ల మనకి ఎప్పుడు ఫోల్డింగ్ అవ్వకూడదు. ఐరన్ వల్ల ఎప్పుడైనా సరే మనకి క్లాత్ స్ట్రైట్ అవ్వాలి తప్పితే ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోవాలి. లేదు అయ్యింది, బిజినెస్కి అయ్యింది అంటే మాత్రం ఒకసారి వాటర్ స్ప్రే చేసి కట్ చేసి చేశారంటే బాగుంటుంది. ఎక్కువ వాటర్ స్ప్రే చేయడం కూడా, వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేయడం కూడా అంత మంచిది కాదు. క్లాత్ స్టిఫ్నెస్ వస్తుంది కానీ బట్టలు వేగంగా పాడవుతాయి. సో మనం మ్యాక్సిమం లో హీట్లో పెట్టి జస్ట్ నార్మల్ ఐరన్ చేసేసుకున్నామంటే వేసుకోవడానికి బాగుంటుంది. బట్టలు కూడా మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కిందంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా ఇలా వేసుకుంటే పైన కూడా అయిపోతుంది. ఓకే, కాలర్ మనం రెండు వైపులు చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇలా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అక్కడ ఏమీ కనిపించదు. సో ఒకవేళ మీకు నచ్చట్లేదు అంటే, ఇక్కడ ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్నాయి అంటే మాత్రం మనం కాలర్ ఫస్ట్ ఇక్కడ కాలర్ చేసుకున్నప్పుడే టూ సైడ్స్ మనం కాలర్ ఐరన్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, 2 హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఐరన్ ఫోల్డింగ్ కాదు, జస్ట్ నార్మల్ ఫోల్డింగే చేసేస్తాను, సింపుల్గా తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఈ హ్యాండ్స్ రెండు ఇలా ఐరన్ చేసాను కదా, ఈ రెండు ఇలా తీసి ఇలా పెట్టుకొని కాలర్ ఇలా మధ్యలోకి పట్టుకొని ఒకసారి మనం ఇలా అన్నామంటే మనకి షర్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది మనం సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఫోల్డింగ్స్. ఇలా అన్నామంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి ఇక్కడ నుంచి ఉందో చూసి సెట్ చేసేసుకుంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్ కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా మనం బయట చేసుకునే ప్రాసెస్లో చేయాలంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. బిజినెస్కి అయితే ఇది బెస్ట్ అనమాట. ఫస్ట్లో కొద్దిగా కొత్తలో ఉన్నప్పుడు ఏదైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి కష్టంగానే అనిపిస్తుంది, చేసే కొద్దీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదైతే మరి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నేను మ్యాక్సిమం షర్ట్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఐరన్ చేసేసుకుంటూ ఉంటాను. అసలు ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాం, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి అలా పైన మనం ఫస్ట్ ఏమీ అంత కష్టమైనంత పెట్టక్కర్లేదు. ఒకవేళ మీకు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు లేట్ అవుతుంది అంటే బాక్స్ మరి ఓవర్ హీట్ చేసేయచ్చు. ఓవర్ హీట్ అనుకోకుండా చూసుకోండి. ఆఫ్ చేసేసినా పర్వాలేదు, మన దగ్గర స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, ఆఫ్ చేసేసుకుంటూ చేసుకున్నా కూడా బాగుంటుంది. బాక్స్ ఓవర్ హీట్ అవ్వకుండా బట్టలు పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇలా పెట్టుకున్నాను. ఈ ఫోల్డింగ్స్ అనేవి స్ట్రైట్గా వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక ఐరన్ ఇచ్చేస్తాను. ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేస్తాను. సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, పెద్ద పనిలా కూడా అనిపించదు. మనమే ఒక ఇలా 5 మినిట్స్కి ఒక షర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఒక హాఫ్ అన్ అవర్లో 10 షర్ట్స్ అయినా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియో అంటే ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. వీడియోలో అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా చెప్పకుండా ఉంటే కామెంట్స్లో అడిగారంటే నేను కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.